హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ ఫుడ్స్. నేను మీ పార్వతి. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లు చేసి చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మైదా జల్లించి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దానిలో చిటికెడు సాల్ట్ వేసి ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలా, అంటే ఇలా చేతికి అంటుకుంటుంది కదా, ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా పిండిలో కలిసేలా కలుపుకోండి. తర్వాత పిండి మునిగేలాగా 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసి మూత పెట్టి 2 గంటలు నానబెట్టుకోండి. ఇలా పిండిని నానబెట్టుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మైదా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. 1 కప్పు మైదాకి 3/4 కప్పు శనగపప్పు తీసుకుంటే పూర్ణంకి కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వాటర్తో పాటు కుక్కర్లో వేసి చిటికెడు సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడకాలి. ఇప్పుడు ఈ పప్పు స్ట్రైనర్లో వేసి నీళ్లు లేకుండా వడగట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు శనగపప్పు చల్లారిన తర్వాత పప్పు మిక్సీ జార్లో వేసుకొని పప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని వేసుకోండి. దీనికి ఎరుపు రంగులో ఉండే బెల్లం అయితే చాలా బాగుంటుంది. ఈ బెల్లంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1/2 టీ స్పూన్ సొంటి పొడి కూడా వేసి పప్పు పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పూర్ణం బాండీలో వేసుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ పూర్ణం పలచగా వస్తే కనుక దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకొని చల్లారనిస్తే గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన పూర్ణంని మీడియం సైజు ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టిన మైదా పిండిని పూర్ణం కంటే కొంచెం తక్కువగా తీసుకొని సిల్వర్ పేపర్ మీద కానీ పాలిథిన్ షీట్ మీద కానీ నూనె రాసి మైదా పిండి పెట్టి చేతితో కొంచెం స్ప్రెడ్ చేసి పూర్ణం ఉండని మధ్యలో పెట్టుకొని మొత్తం పిండితో కవర్ అయ్యేలా చూపిస్తున్న విధంగా పూర్ణం బయటకు రాకుండా కవర్ చేస్తూ లైట్గా ఒత్తుకొని తర్వాత పాలిథిన్ కవర్ దీని మీద పెట్టి మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేతితో ఒత్తుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని నెయ్యి వేసి బొబ్బట్టు సిల్వర్ షీట్తో పాటు ప్యాన్ మీద వేసుకొని స్లోగా షీట్ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్లు ఇటు అటు తిప్పుతూ నెయ్యి వేస్తూ 2 వైపులా బొబ్బట్లు కాల్చుకోవాలి. బొబ్బట్లు హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వలన గట్టిగా వస్తాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్లు కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బొబ్బట్లు చేసుకుంటే చాలా ఈజీగా స్వీట్ షాప్లో లాగా ఎంతో టేస్టీగా బొబ్బట్లు మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.